పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సంబరాలు. 5 రాష్ట్రాల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించిన పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన కూడలిలో బీజేపీ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ, రంగులు పూసుకొని సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని ప్రజలు అందిస్తున్నారని రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. రానున్న కాలంలో తెలంగాణలోనూ బీజేపీ అధికారం చేపట్టే విధంగా ప్రతి కార్యకర్త పాటుపడతాడని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, వివిధ భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అస్సాం, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించడం పట్ల మరి కాషాయ వాదులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం అంటే ఈ దేశంలో శ్రీరామ రక్షగా భావిస్తూ ఉన్నారు గనకనే ఎక్కడ ఎన్నికలు జరిగినా పెద్ద మెజారిటీని ఈరోజు నరేంద్ర మోదీ గారికి, భాజపాకి కట్టబెడతా ఉన్నారు. ఇవాళ అస్సాం, పుదుచ్చేరిలో ఆల్రెడీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజల మన్ననలు పొందింది. ఇవాళ ఈ తెలంగాణలో 2.5 ఏళ్ళు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత మొదలైంది. కానీ ఎక్కడైనా బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే 20-30 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. అది మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. అదే రకంగా ఈరోజు దీదీ రౌడీజాన్ని మట్టి గరిపిస్తూ వెస్ట్ బెంగాల్లో ప్రజలంతా భాజపాకి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా కూడా ఇది చారిత్రాత్మక విజయము, ఇది రాజకీయ విజయం కాదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి ఒక చరిత్ర ఉంది. ఆనాడు వందే మాతర గీతాన్ని అందించినటువంటి ప్రాంతం అది. అక్కడ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి ఒక వారసత్వాన్ని అందించినటువంటి గడ్డ అది. భారత్ మాతాకి జై అని నినదించినటువంటి గడ్డ అది. కాబట్టి ఈరోజు ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇందులో పాల్గొని ఈ విజయాన్ని భారతీయ జనతా పార్టీకి అందించి కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకు కూడా మేము శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.